మమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని మిగతా జనరేషన్స్ కూడా అరే మేము ఇట్లా పుట్టామరా అనే కాకోకుండా అరే మేము ఈ అన్నోళ్ళు ఎక్కోళ్ళు ఇట్లా చేశారా మనం కూడా ఇట్లా చెయ్యాలరా మనం అంటే ఏంటో ప్రపంచానికి చూపించాలరా అనేటట్టుగా కాన్ఫిడెన్స్ ఛాలెంజ్. జీవితంలో నా పాయింట్, నా థియరీ అంటే నేను బలంగా నమ్మేది ఏంటంటే ప్రతి కుటుంబానికి దేవుడు పరీక్ష పెడతాడు, ఏదో ఒక రకంగా పరీక్ష పెడతాడు. బయట నుంచి చూసినప్పుడు ఏమనుకుంటా అంటే ఆ కుటుంబానికి అన్ని ఇచ్చాడు రా అని అనుకోవచ్చు, కానీ పరీక్ష పెడతాడు. ఏ కుటుంబానికి పరీక్ష లేకుండా అవుతూ పెట్టాడు దేవుడు, కానీ ఆ పరీక్ష జయించే శక్తి కూడా ఇస్తాడు. సో నేను ఎక్కడికి వెళ్ళినా ఇదే చెప్తా, ఎన్ని కష్టకాలాలున్నా పాజిటివ్ మైండ్తో, పాజిటివ్ ఓరియంటేషన్తో, కసి, మనలో కసి ఉంటే ఏమైనా సాధించగలుగుతాం జీవితంలో. మనలో కసి లేకపోతే వెనకాల మీ అందరూ ఉండి ఎంత ప్రోత్సహించినా మనం ఏం చేయలేం. అది నేను బలగనమే. ఒక గోల్ పెట్టుకోవాలి, ఒక టార్గెట్ పెట్టుకోవాలి, ఆ టార్గెట్ సాధించే వరకు వదలకూడదు సార్. బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, పడుకునే టైంలో కూడా దాని గురించి ఆలోచించాలి, ఎలా సాధించాలి. అది సాధించగలితేనే, అది సాధించిన తర్వాత నేను పడుకుంటానని మనలో ఎప్పుడైతే కష్టం వస్తుందో 100% వీ కెన్ అచీవ్ థింగ్స్. నేను చూసా జీవితంలోనే ఎంతోమంది చూసా, మాది చాలా పెద్ద కుటుంబం. సో నేను ఎంతోమంది సమస్యలు ఎదుర్కొంటాను చూశాను, వాళ్ళ కసున్న వాళ్ళందరూ బయటపడ్డారు.